ఛాంపియన్ ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. మూవీ ఎలా ఉందంటే అబోవ్ యావరేజ్ ఫిలిం అండ్ బెస్ట్ ఫిలిం ఫర్ ద రోషన్. ఎందుకంటే ఈ మూవీకి చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అండ్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వర్క్ చేశారు. అంటే ఫైట్ మాస్టర్ ప్రేటర్ హెన్సన్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్, వీళ్ళిద్దరి మ్యూజిక్ అండ్ ఫైట్స్ మాత్రం వన్ ఆఫ్ ద పాజిటివ్స్ ఇన్ ద మూవీ. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఎవ్రీవన్ చాలా బాగా చేశారు. రోషన్ అయితే చాలా బాగా చేశారు. హీరోయిన్ మాత్రం చాలా బాగుంటారు మూవీలో. అయితే మూవీ అనేది డీసెంట్ స్టార్ట్ అయ్యింది. అంటే లైక్ 1947లో బ్యాక్ డ్రాప్లో స్టార్ట్ అయ్యి అండ్ మీకు ఆ సెట్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అయితే చాలా అసలు ఉండవు, చాలా నేచురల్గా ఉంటాయి. మీరు ఆ క్లైమేట్కి వెళ్ళిపోతారు, 1948 బ్యాక్ డ్రాప్కి వెళ్ళిపోతారు. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. మీ సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ ఫీల్ అయిపోయి ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే దబ్బే చేసిద్ది. అండ్ క్లైమాక్స్ అయితే మీరు ప్రెడిక్ట్ చేయగలరు ఈ మూవీ క్లైమాక్స్ అనేది. ఓవరాల్గా అయితే ఈ మూవీ అనేది రోషన్కి ఒక బెస్ట్ ఫిలిం అండ్ ఒక బెస్ట్ మూవీ. క్రిస్మస్కి అయితే నాకు ఇప్పుడు దాకా నేను చూసిన మూవీస్లో సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ మీరు ఈ మూవీని చాలా బాగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఈ మూవీలో ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద మైనస్ ఈ మూవీలో. ఈ మూవీలో ఇంకొక మైనస్ ఏంటంటే ఎమోషన్స్ అండి. మీకు ఎమోషన్స్ అంత కనెక్ట్ అవ్వు, అంత వర్కౌట్ అవ్వు ఈ మూవీస్లో. ఇంకొంచెం ఇంటెన్స్గా లైక్ ఇంకొంచెం ఎమోషనల్ డెప్త్గా ఇంకొంచెం బాగా చూపించవచ్చు. అలా చూపిస్తే మాత్రం సినిమా మొత్తం సూపర్గా ఉండేది. మీకు సరే ఎమోషన్స్ వెళ్తున్నాయిలే అని అనిపించింది. ఎందుకంటే మీకు ఒక స్వాతంత్రం గురించి మీకు యుద్ధం జరిగే టైంలో ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అవి ఎంత బాగా పండితే అంత సినిమా మాత్రం అంత బాగా హిట్ అయింది. ఈ మూవీలో కొంచెం అది ల్యాక్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా తెరకెక్కించుంటే సినిమా మాత్రం చాలా బాగుండేది. ఓవరాల్గా అయితే ఈ మూవీ ఒక బెటర్ మూవీ అండ్ ఈ క్రిస్మస్కి అయితే మంచి మూవీ. ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయండి. అందరితో పాటు సినిమాకి వెళ్ళి సినిమాని అయితే ఎంజాయ్ చేయండి. ఓవరాల్ నేను ఈ మూవీకి ఇచ్చే రివ్యూ అవుట్ ఆఫ్ ద 5 2.35. ఇంకా ఇంకొన్ని రివ్యూస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. ఇన్స్టా పేజ్ కూడా ఉంది, అది కూడా కింద లింక్ పెట్టాను, అది కూడా ఫాలో చేసేయండి. ఫుల్ డీటెయిల్ రివ్యూ కావాలంటే కింద లింక్ ఉంది, మన పేజ్లోకి వెళ్ళిపోయి ఫుల్ డీటెయిల్ రివ్యూ చూసేయండి.